బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు మీరు పనిచేసిన ఆ మొత్తం కాలం కానీ తర్వాత కాలంలో కానీ చిరంజీవి గారిని అమితంగా ప్రేమించారు మీరు, బాగా ఇష్టపడ్డారు. ఆయన స్కిల్స్ కానీ, ఆయన హీరోయిజం కానీ, ఆయన స్టైల్ కానీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు సార్, ఈరోజు చిరంజీవి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే యాడ్లు కట్ చేశా. యాడ్లు సినిమాకి ఇవ్వడానికి కడుతుంటే ఇందులోకి ఏం రచన చెప్పంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళన్ని పార్టీలు అందరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది, దయచేసి చూడండి. జనసేన కలిపాక పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు కదా. లేదు, నేను ఓన్లీ చిరంజీవి గారి గురించి నాకు మాత్రమే అడుగుతున్నాను. కాదు, నాకు రాజకీయాలు అవసరం లేదు. అదిగా చెబుతున్నా. నేను ఎవరిని నేను గుర్తుపెట్టుకోను, ఎవరిని నాశనాన్ని కోరుకోను. నేను లేదు, ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు దూరంగా ఉంటాం మేలు అనుకుంటాను తప్పితే నేను ఈ నాశనం చేయాలి. ఏమండి, నన్ను తిట్టిన వాళ్ళు కూడా, నా వెనక మీరు చెప్పారే నన్ను వాళ్ళు కూడా, వాళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా లేకుంటే బట్టలు కొనిపెట్టానండి. ఇంటి మీద అన్నం తినడానికి బల్లలు కూడా లేకుంటే అంటే నేను తినే డైనింగ్ టేబుల్ వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చానండి హైదరాబాద్లో. మందుకేది అది నవ్వింది మావిడ, మన కొత్తది పెట్టుకుందా లేబ్బా, అది వంకతో కొత్తది పెట్టుకుందాం, అది తీసుకుంటారా, పెట్టుకోండి, మీ ఇంటి పెట్టుకోండి, ఏమైనా కావాలంటే చెప్పండి, ఇంక ఇస్తా అని చేస్తాను తప్ప వాడిని నాశనం చేయట్రా సార్. లేదు, అది ఎప్పుడు లేదు సార్. నాకు తెలియని మ్యాటరు రాజా ఇది. అంటే అందుకనే మేము బాగుంటాం. మనసులో ఇష్టం అలాగే ఉంది చిరంజీవి గారి మీద. కాదు, చిరంజీవి గారు నన్ను ఏం చేశారు చెప్పండి ఆయన్ని ద్వేషించడానికి? అంటే నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని చెప్తాను. అది నచ్చనప్పుడు నేను ద్వేషిగా మారిపోతాను. అది అంతవరకే కానీ అంతవరకు నాకు ఆయన నన్ను ఏం చేశారు పాపం. ఇప్పుడు ఆయన కూడా మాట వస్తే ఎప్పుడు నవ్వుతాడు తప్ప ఆయన ఎవరి ద్వేషాన్ని కోరుకోవడం నాకు తెలుసు సార్. ఎవరి ద్వేషాన్ని ఏమండి, ఆయన పద్ధతులు అతను ఉంటాయి, నా పద్ధతులు అతను ఉంటాయి. అతని పద్ధతి ఏంటంటే, మీరు ఇప్పుడు వెళ్ళండి, ఎవరైనా సరే నువ్వెవరు అండవు, ఎవరు జర్నలిస్ట్ గారు రండి ప్లీజింగ్గా మాట్లాడతాడు తప్ప ఎప్పుడు అవమానించి ఎవరిని ఈ రోజు వరకు పంపించి ఎరగడం సార్ మేము చూసి ఎరగం. క్లీన్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. అది దురదృష్టం. అంటే రాజకీయాలంటే నథింగ్ బట్ సర్వీస్. ఈ సర్వీసు ఇందులో పెట్టే డైలాగ్, ఈ సర్వీసు రకరకాలుగా ఉంటాయి. అందుకని కొంతమంది రాజకీయాల్లో ప్రజాసేవ కోసం వస్తున్నారా, వ్యాపారం కోసం వస్తున్నారా అనేది కథ ఇందులో. సార్, సో పెద్ద సబ్జెక్టే తీసుకున్నారు. చిన్న సబ్జెక్టే కానీ చాలా లోతుండే సబ్జెక్ట్ కదా సార్. అంటే అది ఇంతవరకే ఉంచా. అంటే ఇది తప్పు కదా అన్నట్టుగా ఉంచాను తప్ప ఏ ఒక్క మనిషిని మెన్షన్ చేసి కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమి లేవు. క్లీన్ ఆపరేషన్ దుర్యోధనలాగా అది కొంత ఉంటుండి, మిగతా ఎక్కువ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సార్. చాలా మంచి డ్రామా. ఆమె పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, రెడ్డి వారి అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి. అలా కథ పెట్టుకున్నా మంచిది. నేను ఎప్పుడు వాళ్ళని బట్టి సినిమా అట్లా రాయలేదు. మీరు చూడండి సార్, ఇప్పుడు మీరు సినిమా చూడండి, తెలిసిపోయింది మీకు. ఎక్కడ ఒక వల్గరు మాట కానీ, విజువల్గా కానీ, వెర్బల్గా కానీ, ఇంటెన్షన్గా కానీ ఎప్పుడు ఆ సినిమాలో లేదు. ఏం లేదు, క్లియర్గా ఉంటుంది. మనశ్శాంతికి చూస్తే మీకు సినిమా ఇష్టపడతారు. సో ఇప్పుడు సినిమా ఇంత కష్టపడి తీస్తున్నారు కదా సార్, అంటే ఇది ఏంది మీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? ఎందుకంటే వరుసగా సినిమాలు తీయాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? కాదు,
సినిమా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఓకే. అంటే ఇప్పుడు ఈ చేసే లోపే 4-5 సినిమాలు వచ్చినాయి. అంటే ఆపా. అంటే ఈ సినిమా అయిన తర్వాత చేస్తాలే భయ్యా అని చెప్పా. అంటే వృత్తి చేస్తా, ఏం చేస్తా, ఒక రోజు ఏం చేస్తా, 2 రోజులు ఏం చేస్తా. వచ్చారు, నీ సినిమా చేస్తున్నా కదా, మళ్ళీ డిస్టర్బ్ అవుద్దు అని చెప్పి యాక్టర్గా మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని. నేను అయ్యో నాకేం తెలుసు, సినిమా తప్ప ఏం తెలియదు రాజా. ఒక సినిమా తప్ప ఏమీ తెలియదు. అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సార్, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. అయితే ఆ చెంప మీద దెబ్బ పడంగానే యేసునాథ ఇలా అనడం, అవన్నీ అలాంటి చిన్న చిన్న జిమ్మిక్లు, ఆ మ్యాజిక్లు స్క్రీన్ మీద పోసాని మాత్రమే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవి మిస్ అవుతున్నాము. అది అందరూ అంటారు. ఇప్పుడు నార్త్ నేను కాశ్మీర్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, మద్రాస్ కానీ ఎవరు వెళ్ళినా అందరినీ రాజాజీ అని పిలుస్తారు. ఇప్పటికి వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ దిగితే అందరూ రాజాజీ రాజాజీ అనేవాడు. కాశ్మీర్ వెళ్తే ముస్లిం, మేము ఇట్ట కట్టుకొని వెళ్తుంటే ఒక నడిచాము, షాపుల పక్క ముస్లిమ్స్ ఎక్కువ కదా, అంటే ఓ రాజాజీ, ఆర్ యూ రాజాజీ? జీ రాజాజీ ఆంకే దేఖా మై పచానా. అట్లా రాజస్థాన్ వెళ్ళాము, షూటింగ్కి వెళ్ళాం కదా. రాజస్థాన్లో కొన్ని వేల మంది, అది అదృష్టం. డబ్బింగ్ ఎక్కువ నాకు పేరు వచ్చింది. ఇక్కడ ఎట్ట పేరు వచ్చిందో ఆ డబ్బింగ్, వాడు నాలాగా డబ్బింగ్ చెప్పాడు వాడు, అది బాగా క్లిక్ అయినాయి అన్నీ, ఆల్మోస్ట్ అన్నీ. సో అందుకే అడుగుతున్నాను. అయితే ఒకటి చెప్పండి సార్, రచయితగా మీరు సంపాదించిన ఆస్తి ఎక్కువ, నేను డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. అవును, గౌరవం పేరు కాకుండా ఓన్లీ కమర్షియల్గా డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. రచయితగా పోసాని కృష్ణమురళి ఎక్కువ సంపాదించాడా, నటుడుగా ఎక్కువ సంపాదించాడా? నటుడిగా సంపాదించా, 2 సంపాదించా. ఎక్కువ ఏది? ఎక్కువ అంటే ఇదే రానా, ఇది సినిమా రైటర్ కానీ. అప్పట్లో డబ్బులు ఎక్కువ, అప్పుడు నాకు కొత్తగా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాడిని. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా పోలీస్ బ్రదర్స్ పెద్ద హీట్ అట్టుకుంటుందంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒకసారి తుఫాన్ అయిపోయింది. అందరూ కూడా రామకృష్ణ అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫోన్ చేసి, మురళి గారు భలే డైలాగ్స్, మురళి గారు భలే సీల్స్ రాశారు మీరు, ఎవర్ ఇట్లాంటి చూడాల, ఇట్లాంటి మంచి సీల్స్ ఇప్పుడు మేము అంటే కూడా రామకృష్ణ గారు అందరూ. అందుకని అక్కడి నుంచి ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు, ఎంత అడిగితే అంత. 2 రోజులు అయిపోయి సినిమా టక్ కొంచెం రాసుకునేవాడిని, 3వ రోజు చేతికి ఇచ్చేవాడిని. అయితే ఇదే నాకు ఒకటి చెప్పారు సార్, మీకు బాగా సీనియర్ జర్నలిస్టు, మీకు బాగా తెలిసిన వాళ్ళే, పోసాని కృష్ణమురళి పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసి బయటకు వచ్చి పరుచూరి బ్రదర్స్ ఆ టైంకి తీసుకుంటున్న అమౌంట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు, తర్వాత ఆ రికార్డింగ్ ఎవరికి లేదు అని చెప్పారు. అది వాంటెడ్గా మీరు వాళ్ళకంటే ఎక్కువ కావాలని కూర్చున్నారా, లేకుంటే మీకు ఇండస్ట్రీ ఇచ్చేసిందే? అట్లా కాదు, ఎవరన్నా వాళ్ళకంటే నాకు ఎక్కువ కావాలి, వాళ్ళకంటే తక్కువ కావాలి, ఎవడిస్తాడు? ఎందుకు ఇస్తాడు? స్కిల్ ఉండాలి, దమ్ము ఉండాలి. నా సక్సెస్ని బట్టి ఇటు బాగా రాయగలడు, ఒకటే లెక్క. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్స్కి, అప్పుడు డైరెక్టర్స్కి కానీ, పోసాని ఒకసారి హోటల్లో కూర్చోబెట్టండి, ఇచ్చి వెళ్ళిపోతాడు స్క్రిప్ట్ అనేవాళ్ళు. ఫాస్ట్గా కూర్చుంటాను, రాసేవాడిని. 6 ఇంటికి వచ్చేవాడిని, మూసేసి నైట్లు పెట్టేవాడు కదా. ఇంట్లో కూర్చొని నేను మావిడే ఉండేవాళ్ళం, నేను అన్నం తిని మళ్ళీ రాసుకుంటా 2:30 దాకా రాసేవాడిని. రాసి మళ్ళా 5:30కి లేచి 5:30, 5:30కి దిండు కారు వెనకేసుకొని పడుకుంటా ఉండేవాడిని. ఆఫీస్కి వెళ్తుండేవాడిని అనమాట. తెల్లారితే 6:15కి 6:15కి నేను కథ చెప్పాలి, వాళ్ళు వెయిట్ చేయాలి తెల్లారిగట్ట. అట్లా 16-17 సినిమాలు శ్రీహరి కూడా టక్కన 5 లేచి కూర్చునేవాడు. నేను వచ్చేలోపు నువ్వు కనుక లేకపోతే ఆ అరగంట మరి వేస్ట్ మళ్ళీ అయిపోతా అంట. అరగంటగా చెప్పేసి వెళ్ళిపోయేవాడు.